ఈరోజు నేను మీకు చక్కగా ఫేస్ మసాజ్ నేర్పిస్తాను. చక్కగా నేర్చుకొని ఇక నుంచి నేను చెప్పే ప్యాక్స్ వేసుకుంటూ మీరు మసాజ్ చేసుకుంటూ ఉంటే చక్కగా చూడటానికి అందంగా యంగ్ లుక్ తోటి చక్కగా మీకు ఏజ్ కూడా తెలియకుండా ఇప్పుడు ఎక్కడన్నా ఫంక్షన్కి వెళ్ళాలి, అరే ఎట్లా ఫేషియల్కి వెళ్ళాలి, టైం లేదు అట్లా అనుకునే వాళ్ళందరికీ నేను ఈరోజు ఒక మసాజ్ మంచిగా ఇదివరకు చెప్పానులే కానీ అది ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వెనక్కి వెళ్ళి వీడియోలు చూసే అంత టైం ఎవరికి ఉండట్లేదు. లెంతీ వీడియోలు అసలే చూడటానికి ఇష్టపడట్లేదు. కాబట్టి నేను ఈరోజు మీకు చక్కగా కొద్ది టైంలో కొన్ని పాయింట్స్ తోటి నేను మీకు ఫేస్ మసాజ్ చేసి చూపిస్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోండి. హలో అండి, నేను రెడీగా ఉన్నాను మసాజ్ నేర్పించడం కోసం. ఫస్ట్ మీరు ఇంట్లో గుర్తుపెట్టుకోండి, ఇంట్లో వెజిటేబుల్స్ ఏది ఉంటే అది, టమాటా రసం కానీ లేకపోతే కీరల జ్యూస్ కానీ లేదా కోకోనట్ ఆయిల్ కానీ, లేదంటే మీరు ఏం లేకపోతే పాలైనా తీసుకోండి, పాలు తేనె కలుపుకోండి. ఏదో ఒకటి మన ఫేస్ మసాజ్ నేర్చుకోవడం కోసం నేనైతే కొంచెం అలోవెరా జ్యూస్, కొంచెం హనీ వేసుకున్నా. ఇది స్మూత్గా జారుతూ ఉంటుంది, మీకు మసాజ్ చెప్పడానికి బాగుంటుంది. కాబట్టి ఈ రెండు నేను కలిపి పెట్టుకున్నాను. దీంతో మీకు ఇప్పుడు మసాజ్ నేర్పించి దీని తర్వాత ప్యాక్, మీరు మంచి ఎక్కడైనా వెళ్ళినప్పుడు అందంగా రెడీ అవ్వడానికి ఒక మంచి ప్యాక్ ఇప్పుడే నేను దీంట్లోనే వేసుకొని మీకు ఫైనల్గా చూపిస్తాను. కాబట్టి ముందు ఒక బౌల్ తీసుకోండి. దీంట్లో చక్కగా బాదం తెలుసు కదా, అందరి ఇళ్ళల్లో ఉంటుంది. ఈ బాదం తీసుకోండి. ఈ బాదము మీరు మిక్సీ పట్టండి. చక్కగా మిక్సీ పడితే మనకి ఇట్లా పొడి వస్తుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా ఉండాలి. మనం పొట్టుతోనే దీన్ని చక్కగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకుంటే మనం ఒక పెద్ద స్పూను దీంట్లో వేసుకుందాం. చూడండి, ఒక పెద్ద స్పూను జార్లో దీంట్లో వేసుకుంటాను. బౌల్లో చూసారా, ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాను. ఇది ఒకటి అయిపోయింది కదా. నెక్స్ట్ నా ఫేస్కి అంటే ఆయిల్ స్కిన్, నార్మల్ స్కిన్ వాళ్ళకి పెరిగేసుకోండి. లేదు అనుకుంటే డ్రై స్కిన్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, డ్రై స్కిన్ వాళ్ళు మిల్క్ వేసుకోవచ్చు, లేదా మిల్క్ పౌడర్ ఇట్లా ప్యాకెట్స్ దొరుకుతాయి, ఇదైనా ఒక స్పూన్ వేసుకొని చక్కగా కలుపుకోవచ్చు. కాబట్టి నేను పెరుగు వేసుకుంటాను. దీంట్లో చూడండి, దీంట్లో 2 స్పూన్లు పెరుగు వేసుకుంటున్నాను. ఒకటి బాదాం అయితే 2 పెరుగు. నెక్స్ట్ హనీ 3 స్పూన్లు వేసుకోవాలి. చూడండి, హనీ వేసుకుంటున్నాను. తేనె 2 కానీ 3 కానీ, మరీ లూజ్ అవ్వకుండా మరీ టైట్ అవ్వకుండా మీడియంగా ఉండాలన్నమాట. చక్కగా 2 కానీ 3 కానీ వేసుకుంటే మంచి గ్లో వస్తుంది. దీన్ని చక్కగా బాగా కలిపి పెట్టుకోవాలి. మీరు మనకి మరీ జారుగా ఉందనుకోండి, దీనికి కొంచెం మళ్ళీ పౌడరు యాడ్ చేసుకోవచ్చు. ఇంత కొలతలని ఏం లేదండి. బాగా జారైందనుకోండి పొడి వేసుకుంటాము. గ్లో రావాలనుకోండి ఇంకొంచెం తేనె వేసుకుంటాము. చక్కగా ఇప్పుడు లూజ్ అయిపోయింది కదా, మళ్ళీ కొంచెం పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. మనకి కొంచెం జారి పడిపోకుండా చక్కగా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది నానుతుంది. మనం పక్కకు పెట్టేసుకొని తర్వాత గ్లో ప్యాక్ కింద మనం ఇది వేసుకుందాము. ఇది నాని చక్కగా ఉంటుంది. బాగా కలుపుకుంటూ కూర్చుంటే ఇప్పుడే టైం అయిపోతుంది. కాబట్టి దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మసాజ్ స్టార్ట్ చేస్తాను నేను. ఓకే అండి, అయితే మసాజ్ చేయడానికి ముందు మీ చెవులయ్యి మెడలయ్యి అన్నీ చక్కగా తీసేసి చక్కగా పెట్టుకొని మీరు స్టార్ట్ చేసుకుందాం. ఇంకా చక్కగా ఫేస్ అంతా కడుక్కోండి. చక్కగా కడుక్కొని ముందు ఫేస్ అంతా తుడుచుకోండి. నేను ఒక మెత్తటి టవల్ వాటర్ తోటి, ఇప్పుడు ఎలాగో ఫేస్ వాష్ చేసుకునే ఉన్నా కాబట్టి తుడుచుకుంటాను. అన్నీ కొంచెం పౌడర్ అవి వేసుకున్నా కదా, తుడిచేస్తాను. ఇప్పుడు మనం స్నానం చేసేటప్పుడు కూడా చక్కగా చాలామంది జస్ట్ సోప్తోనే కడుక్కుంటూ ఉంటారు. సోప్తో కాకుండా ఇలాంటి నాప్కిన్స్ మీరు చక్కగా సోప్ పెట్టేసుకున్న తర్వాత నాప్కిన్స్ తోటి బాడీ మొత్తం స్క్రబ్ లాగా దీన్ని వాడుకున్నారనుకోండి, డెడ్ స్కిన్ అంతా పోయి నీట్గా అనిపిస్తుంది. ఇదొక టిప్పు, గుర్తుపెట్టుకోండి, చెయ్యండి. ఏముంది, నాప్కిన్స్ పెద్ద ఖర్చే ఉంటుంది. ఒక 2 కొని పెట్టుకుంటే, పిల్లలకు ఒకటి మీకు ఒకటి పెట్టుకుంటే చక్కగా డెడ్ స్కిన్ అంతా పోయి చక్కగా ఉంటుంది. అయితే ఇది తుడుచుకోవడానికి వాడండి. ఫేస్కి మాత్రం చక్కగా ఫేస్కి మెత్త టవల్ వాడాలి. మన బాడీలో ఉన్నటువంటి డెడ్ స్కిన్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఓకే,
నేను రెడీ అయిపోయినా. అయితే కొంచెం చల్లటి వాటర్ పెట్టుకోవాలి, చెయ్యి అద్దుకోవడానికి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ జెల్లుతోటి స్టార్ట్ చేస్తున్నాను. మీరు కూడా చక్కగా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు నేనేం చెప్పానో అవి మీరు వీడియోలో చూసి చక్కగా టీవీ ముందు కూర్చోండి. ఎప్పుడన్నా మీ మూవీనో లేకపోతే ఏదైనా చేస్తుంటారనుకోండి, అటు చూసుకుంటూ మీరు చక్కగా మధ్య మధ్యలో నన్ను చూసుకుంటూ, లేదంటే మీరు టీవీలో కూడా నా ప్రోగ్రామ్స్ వస్తాయి కాబట్టి చక్కగా ఏం చెప్పానో అవి చక్కగా చూసుకొని మీరు చేసుకుంటూ ఉండొచ్చు. నేను ఈజీగానే పెద్దగా కష్టంగా చెప్పను. చక్కగా ముందు మొత్తం ఫేస్ అంతా స్ప్రెడ్ చేసుకుందాం క్రీమ్ని. నేను జెల్ ఎంత తీసుకున్నానంటే చెయ్యి మంచి జరుగుతూ ఉంటుంది, నేర్చుకునే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కనిపిస్తుందని జెల్ తీసుకున్నా. మీరు ఏదైనా తీసుకోండి, పెరుగున్నా పర్వాలేదు, ఇంట్లో ఏదున్నా పర్వాలేదు, పెరుగైనా పర్వాలేదు, చక్కగా తీసుకోండి. తీసుకొని ముఖం అంతా పెట్టేసుకోండి క్రీమ్ మొత్తం. ఒక్కసారి పెట్టుకోకుండా కొంచెం అప్లై చేసుకొని ఇక మీరు వాడుకునే విధానాన్ని బట్టి కొంచెం కొంచెం అప్లై చేసుకోండి. ఇప్పుడు మొత్తం పెట్టుకున్నాం కదా, నెక్కి ముందు బ్యాక్ సైడు ఇట్లా చెయ్యి ఇటువైపు ఇలా వాడాలి నెక్కి, నెక్స్ట్ ఇటువైపు ఇలా వాడాలి. వాడితే మనకి బ్లౌజ్ మోడల్ ఎంత ఉందో అంతవరకు మన హ్యాండ్ అందుతుంది. ట్రై చేస్తే వస్తుంది అది కూడా. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ ఇట్లా చేయండి, నేను కొంచెం ఫాస్ట్ చెప్తా, ఇలా చేయండి. తర్వాత నోసు చూడండి, ఈ వేలు పెట్టండి. నోసు అంటే ఈ మధ్యలో వేలు మందంగా ఉంటుంది కదా, ఆ వేలుతోటి నోస్ని ఇలా రుద్దండి. తర్వాత నోస్ మీదనండి హెడ్స్ పోతూ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్ హెడ్ ఎక్కండి చక్కగా ఇలాగా. ఫోర్ హెడ్ పైకి ఇలాగా రౌండ్ 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 రౌండ్గా చేసి ఐబ్రోస్ని చక్కగా ఇట్లా అనేసేయండి. నెక్స్ట్ ఇట్లనే కిందకి మెల్లగా 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 కిందకి రండి. మళ్ళీ కిందకి, మళ్ళీ కళ్ళ కింద మనకి బోన్ ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది ఇక్కడ. కాబట్టి వేళ్ళనే వాడాలి, కాబట్టి ఈ ఫింగర్స్ని వాడాలి. ఈ ఫింగర్ ఉన్నాయా, ఈ ఫింగర్ని వాడాలి ఎక్కువ. మేము బ్యూటీ పార్లర్లో ఎక్కువ ఈ ఫింగర్ తోటి బాగా చేస్తుంటాం. ఐ మసాజ్ కానీ ఏదైనా ఈ ఫింగర్ గుర్తుపెట్టుకోండి. ఇది దీని పక్కదనమాట. ఈ ఫింగర్ని వాడుతూ ఉండాలి. నేను పెద్ద స్ట్రోక్ లాగా బ్యూటీ పార్లర్లో చేసేలాగా ఏం చెప్పట్లేదు, జస్ట్ మీరు ఆడతా పాడతా చేసుకునేలాగా మ్యాజిక్గా చెప్తున్నా. నేను కరెక్ట్ వేలో ఇలా చేసుకోవాలనే వీడియో మాత్రం స్టార్టింగ్లో పెట్టాను. కరోనా టైంలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒక అర్ధగంట 40 నిమిషాలు టైం స్పెండ్ చేయగలుగుతా అంటే చక్కగా పాయింట్స్ వైజ్గా మీకు నేర్పించాను. ఇదేంటంటే మీరు ఇలా చేయండి పాయింట్స్ అంటే మీరు చెయ్యరు, చక్కగా ఇలాగైతే చేస్తారు. టీవీ చూసుకుంటే అయినా చేస్తారని నేను ఈజీగా చెప్తున్నా. మళ్ళీ చేసుకున్నాక నా ఫేస్ ఎలా ఉంటుంది మీకు ఒక ఐడియా వస్తుంది కదా. నేను వీడియోలు చేయడానికి ముందు రోజు బాగా కష్టపడతాను. ఇలాగే ఏదో ఒక మసాజ్ చేసుకొని ప్యాక్ వేసుకొని ఇలా నెక్కి ఇలాగా చెయ్యి ఇలా పోనీయండి. ఎప్పుడైనా సరే మనం ఫేస్ ఒక్కటే చేసుకోవద్దు, చెవులు, నెక్కు, ఫేసు, ఫోర్ హెడ్ అన్నీ చేసుకుంటేనే మనం శారీ కట్టుకున్నా, డ్రెస్ వేసుకున్నా, ఎక్కడికైనా వెళ్ళినా లుక్ చాలా బాగుంటుంది. కాబట్టి మధ్య మధ్యలో కొంచెం మళ్ళీ జెల్ తీసుకుంటూ, ఇది సాఫ్ట్గా స్మూత్గా చెయ్యి జరుగుతుంది కాబట్టి నేను తీసుకోవట్లేదు. అదే మీరైతే కొంచెం వాటర్, చల్లటి వాటర్ తీసుకొని ఇలా అద్దుకుంటుంటే చెయ్యి జరుగుతూ ఉంటుంది అన్నమాట. టైట్గా అద్దుకోవద్దు. చూడండి, నేను పైకే చేస్తున్నా, అరచేయి వాడట్లేదు, గమనించండి. జస్ట్ ఫింగర్స్ మనకి ఇది దాటి, ఈ 4 ఫింగర్స్ దాటి మసాజ్ అనేది అరచేతులలో అస్సలు రాకూడదు. జస్ట్ చూడండి నేను ఎంత మ్యాజిక్గా చేస్తున్నానో. ఫింగర్స్ మాత్రమే వాడాలి. చెయ్యి ఇలా ఇలా అన్న అరచెయ్యి అయితే పడట్లేదు. మీకు ఎక్కడ ఇది దాటి క్రీమ్ కిందకి రాదు చేస్తుంటే. చాలామంది ఏం చేస్తారు, ఇట్లా 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 అంటారు. అట్లా అనద్దు, అది రాంగ్. ఫింగర్స్ మాత్రమే వాడాలి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉంటే ఇలా వాడండి. ఇలాగా ఈ ఫింగరు బాగా కళ్ళ కింద మసాజ్కి వాడాలి. మాకు అలవాటు కాబట్టి ఏ ఫింగర్ ఎప్పుడు వాడాలో వాడుతూ ఉంటాము. మెల్లిగా ట్రై చేయండి, అదే వస్తుంది. కళ్ళ మీద కూడా చక్కగా ఇలాగా కిందకు వచ్చేటప్పుడు చక్కగా ఇట్లా రౌండ్ 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 రౌండ్గా ఇట్లా ఇట్లా అనుకుంటూ దీన్ని ఈ హ్యాండ్ తోటి ఇలా అనండి.
ఇలాగ పైకి కిందికి పైకి కిందికి పైకి కిందికి అలానండి. నెక్స్ట్ ఇలాగ పైకి కిందికి అలాగనండి. అలా అని మళ్ళీ ఇంతే. ఇలా చేసుకున్నా చాలు. కరెక్ట్ మసాజ్ అంటే అది దగ్గర దగ్గర 1 అవర్ పడుతుంది మీకు నేర్పియాలంటే. కాబట్టి మీరు సింపుల్గా సరదాగా నేర్చుకోవాలని ఈరోజు నేను ఇలా ట్రై చేస్తున్నాను. మళ్ళీ ఇలా చూడండి, ఇక్కడ మన స్కిన్ జారకుండా ఈ 2 ఏరియాలు పైకి చేయాలన్నమాట. జస్ట్ ఇట్లా మెల్లగా స్టార్ట్ చేయండి. తర్వాత ఫాస్ట్ అందుకోండి. పైకి ఇలా కొట్టండి. టకా కొట్టకుండా, నేను కొడుతుంటే మీకు సౌండ్ రావట్లే కదా, చూడండి. స్కిన్ పైకి టైట్గా అన్నట్టు ఉండాలి, సౌండ్ రావద్దు. దీనివల్ల జా లైన్ జారకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. మనం ఐస్ క్యూబ్స్ పెట్టుకొని చేసుకుంటుంటే ఎంత హాయిగా ఉంటుందో. చక్కగా ప్రతిరోజు కాకపోయినా వారానికి 1 సారి 2 సార్లు ఏదో ఒకటి, ఒక కలబంద కొనుక్కున్నారనుకోండి, మార్కెట్లో ఎంత ఉంటుంది, 100 150 అంతే ఉంటుంది. అది తెచ్చుకుంటే మీకు 6 నెలలు సంవత్సరం వాడుకోవచ్చు. రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకైతే 6 మంత్స్ అట్లా వస్తుంది. 150-200 పెడితే చక్కగా పెద్ద బాటిల్సే వస్తాయి. అవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, చక్కగా ఇలా చేసుకోవచ్చు. ప్రతిరోజు జెల్లు తీయాలి కలబంద నుంచి, అది కొంతమందికి పడదు. ఆ జెల్లు కొంచెం నీట్గా చేసి వాడాలి, లేకపోతే కొంతమందికి ఇరిటేషన్ వస్తుంది. దాని బదులు ఈ ప్రాసెస్ చేసిన జెల్లు కొనుక్కున్నారనుకోండి, మీరు మచ్చలు తగ్గిపోతే సాఫ్ట్గా అనిపిస్తుంది, స్కిన్ స్మూత్గా అనిపిస్తుంది. కొంచెం మనం తేనె కూడా యాడ్ చేసుకుని చక్కగా నీళ్ళు అద్దుకుంటూ చేసుకుంటుంటే చక్కగా ఉంటుంది. వాటర్ ఐస్ క్యూబ్స్ ఎందుకు అద్దుకోవాలంటే, మన స్కిన్ టైట్గా పట్టేసినట్టుగా ఉన్నప్పుడు మనం మసాజ్ చేయకూడదు. స్మూత్గా జరుగుతూ ఉండాలి. స్మూత్గా, ఎంత స్మూత్గా అంటే అంత స్మూత్గా ఇలా జరుగుతూ ఉండాలి. నేను స్ట్రోక్స్ అట్లా ఏం చెప్పట్లేదు, జస్ట్ మీ ఫింగర్స్ తోటి జస్ట్ మీరు ఒక 5-10 నిమిషాలు ఎట్లా మసాజ్ చేసుకోవాలి ఏంటి అదే చూపిస్తున్నా. చూసారా, కళ్ళ కింద మళ్ళీ నేను రెగ్యులర్గా వీడియోలు చేసేటప్పుడు కాటుకు పెట్టుకుంటాను. నేను బ్యూటీ ప్రొడక్ట్స్ ఏమీ పెద్దగా వాడను, న్యాచురల్గానే నేను అన్నీ పెట్టుకుంటూ ఉంటాను. ఒక లిప్స్టిక్కే వేసుకుంటా, కళ్ళకి కాటుక పెట్టుకుంటా కాబట్టి ఎక్కువ ఇక్కడ కళ్ళ కింద నలిపి వస్తూ ఉంటుంది. మధ్యలో మా ఏజ్కి నిద్ర ఉండదు కదా, ఏదో ఒక ఆలోచనలతోటి అప్పుడు ఇంకా బ్లాక్ అవుతూ ఉంటుంది. 2 డేస్ నిద్రపోయినా బాగా బ్లాక్ వస్తూ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా మీకు చూపిస్తున్నందుకోసమైనా నేను హెల్ప్ బాగా చేసుకోవాల్సి వస్తుంది. నాకు మేకప్ చేసుకోవడం అంత ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఎప్పుడూ బ్యూటీ పార్లర్లో కూడా న్యాచురల్గానే సింపుల్గా రెడీ అయ్యేదాన్ని. ఫంక్షన్స్ కూడా మేకప్లు ఓవర్గా వేసుకోను, ఏదైనా వేసుకున్నా కన్సిలర్ లైట్గా వేసుకొని వెళ్తాను. ఇది బ్యూటీ పార్లర్లో పెద్దగా చేసే మసాజ్ కాదు, ఇది జస్ట్ మీకు టూకీగా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ టీవీ చూస్తూ చేసుకునే మసాజ్ అనమాట. అంటే జస్ట్ ఇట్లా కిందకు చేయకుండా, అరిచేయి వాడకుండా ఎట్లా చేయాలనేది. ఇలా ఫోరెడ్ చక్కగా ఇలా అనుకోండి, ఇలా పైకి, తర్వాత ఇలా లాగినట్టు కొంచెం ఇలాగా. ఫోరెడ్లో తొందరగా రింకిల్ వస్తాయి కదా, కాబట్టి ఇలా పైకి ఇలా అనుకోండి. ఐబ్రోస్ ఇలాగా మెల్ల రెండింటిని ఇట్లా పట్టుకొని ఇలా అనండి. నెక్స్ట్ కళ్ళ మీద చక్కగా ఒక ఫింగర్ తోటి చక్కగా ఇలా అనుకోండి, మెల్లగా స్మూత్గా అనుకోండి. అట్లనే కళ్ళల్లో తొయ్యకండి, మాకు అలవాటు కాబట్టి పోకుండా చేస్తే. కానీ స్టార్టింగ్లో అయ్యయ్యో కళ్ళు మండుతున్నాయి అనుకుంటారు. జాగ్రత్తగా చేసుకుంటే ఏం కాదు, అలవాటైతే ఏం కాదు అసలు. చక్కగా ఇట్లా నెక్ కూడా, మనం ఫేస్ మీద ఎంత ఇంట్రెస్ట్ పెడతామో నెక్ మీద కూడా అంతే ఇంట్రెస్ట్ పెట్టుకొని చేసుకోవాలన్నమాట. అయితే చక్కగా ఇలా కలబందతోటి చక్కగా చేసుకొని ప్రతిరోజు ఎవరైతే ఒక్క 5 నిమిషాలు ఏదో రకంగా ఏదో ఒక ఆయిల్ కానీ జెల్ కానీ ఏదో ఒకటి 5 నిమిషాలు మసాజ్ చేసుకుంటే మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మనం ఏం చేసుకున్నా ఫేస్ మంచి గ్లోయింగ్గా అనిపిస్తుంది అన్నమాట.
ఇది ఒకటి నేర్చుకోండి, పైకి చేయటం. జస్ట్ 2 చేతుల్ని ఇలా కొట్టామనుకోండి, ఇలాగ దీన్ని ఫాస్ట్గా అనాలి ఇట్లా. దానివల్ల ఏమైందంటే మనకి జాలైన జారకుండా, మనకి అంటే ఏజ్గా అనిపించకుండా చక్కగా మంచిగా అనిపిస్తుంది అనమాట. అది ఉద్దేశం. మళ్ళీ నోస్ మీద హెడ్స్ ఉంటాయి, ఇలాగా మెల్లిగా ఫింగర్స్ తోటి రౌండ్గా చేసుకుంటూ ఉండాలి. కళ్ళ కింద ఇలాగా ఒత్తిడి తేవద్దు ఇక్కడ, లైట్గా. అందుకే మీకు జెల్తో నేర్పిస్తున్నా. ఇంకా క్రీమ్స్ అంటే కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి జెల్ తోటి నేర్పిస్తున్నా. మీరు కూడా ట్రై చేయండి. లేదా పచ్చి పాలల్లో తేనె వేసుకొని మసాజ్ నేర్చుకోండి. ఒక 2-3 డేస్ నేర్చుకునేసరికల్లా మీకు చక్కగా వచ్చేస్తుంది. సరే, నేను బాదంతో కూడా మీకు నేర్పించాలి కాబట్టి నేను ఇది ఆపేస్తా, స్ట్రోక్స్ చెప్పేసి ఆపేస్తా. నేను ఈ బాదంతో కూడా మీకు చూపిస్తా. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, నేను బాగా రెడీ అవ్వాలి, మంచిగా కనిపించాలంటే మీరు ప్రతిరోజు అసలు బాదం వేసుకున్నారనుకోండి, మీరు పార్లర్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. చక్కగా గ్లోయింగ్గా ఉంటుంది ఫేసు. తర్వాత నైట్ మార్నింగ్ స్నానానికి వెళ్ళే ముందు కలబంద పెట్టేసుకొని 20 నిమిషాలు ఆగి మంచి మసాజ్ చేసుకొని కడుక్కొని నైట్ కలబంద అప్లై చేసుకున్నారనుకోండి, మార్నింగ్ స్కిన్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నేను వీడియో చేసేప్పుడు నేను అలాగే చేస్తుంటా, అది నేర్పిద్దామని. అయితే స్ట్రోక్స్ ఒకటి నేర్పేసి ఇది ఆపేస్తాను. జస్ట్ ఇట్లానండి, ఇలా 1 2 3 4 5. తర్వాత నేను చెప్పాను కదా, ఈ ఫింగర్ బాగా వాడాలి. 1 2 3 4, ఈ మిడిల్లో, ఫోర్హెడ్కి మిడిల్లో 5 6, మళ్ళీ కిందికి ఇట్లా, మళ్ళీ 1 2 3 4 5 6 అంటే మిడిల్లో ఇక్కడ పెట్టి ఇక్కడ 5 6 అనమాట. ఇవన్నీ ఎందుకంటే మనకి ప్రెషర్ పాయింట్స్ అనమాట. మన స్కిన్ మంచిగా రావడం కోసం మాకు పార్లర్లో చేయించుకునే వాళ్ళకైతే తెలుస్తుంది. లాస్ట్లో ప్రెషర్ పాయింట్స్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు? మన ఫేస్లో వాటర్ అనేది వెళ్ళిపోయి స్కిన్ గ్లోయింగ్గా ఉండటం కోసం ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. జస్ట్ ఇట్లా అన్నీ వంటాం కాదు. మనం ఎక్కడైతే ఇలా అన్నాం అనుకోండి, ఇక్కడ ఒకసారి ఇలా నొక్కాలి, మళ్ళీ ఇలా అన్నాం అనుకోండి, ఇలా ఒకసారి నొక్కాలి. కరెక్ట్గా 2 వేళ్ళు ఒకేసారి నొక్కడం జరుగుతుంది. మళ్ళీ హైబ్రో మించి మెల్లగా వచ్చి ఈ కణితల చివరన, హైబ్రో చివరన 2 ఒకేసారి పెట్టేసి గట్టిగా ఇట్లా ప్రెస్ చేయాలి. మళ్ళీ ఇలా వచ్చి మిడిల్లో మళ్ళీ ఇలా ప్రెస్ చేసి వదిలేసేయాలి. మళ్ళీ ఇక్కడ అంటే ప్రతి చోట నొక్కొద్దు, ఎక్కడైతే పాయింట్స్ ఉంటాయో అక్కడ నొక్కాలి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి కన్ను చివర్లో 2 హైబ్రోస్కి ఇక్కడ చివర్లో కరెక్ట్గా మీకు తెలుస్తుంటుంది. కళ్ళు మూసుకొని చేశారనుకోండి, మీకు కణితులు కరెక్ట్గా ఉన్నాయా, ఇక్కడ కరెక్ట్గా ఉందా, ఇక్కడ కరెక్ట్గా ఉందా అన్నీ తెలుస్తుంటాయి అన్నమాట. ఇలా అనేసి ఇట్లా అనేసి చక్కగా పాయింట్స్ నేర్చుకుంటే మీరు చక్కగా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ట్యాపింగ్. మన హ్యాండ్స్ తోటి ట్యాపింగ్ చేయాలన్నమాట. చూడండి, మీరు కానీ ఐస్ క్యూబ్స్ తోటి చక్కగా చేసుకొని ఫేస్ లైట్గా ట్యాపింగ్, మీరు ఖాళీగా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇలాగా చక్కగా ఫేస్ మసాజ్ అయిపోయిన తర్వాత స్ట్రోక్స్, ట్యాపింగ్, దీంతో క్లోజ్ అవుతుంది అన్నమాట. చక్కగా ఒక మ్యాజిక్ లాగా చేసుకొని అంతే అయిపోతుంది. నేను చాలా ఈజీ చెప్పా. ఫేషియల్ అంటే చాలా టైం పడుతుంది, మీకు ఈజీ చెప్పా. జస్ట్ అందరూ రోజు నేను వీడియోలు చేసి మసాజ్ చేసుకోండి అంటే ఏం చేసుకోవాలని తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి మీకు ఈజీగా చెప్పా మసాజ్ అనేది. ఇప్పుడు మీకు కలబందతో అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి మసాజ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక ప్యాక్ వేసుకోవాలి కదా. దానికి మీరు ఏదైనా పార్టీ వేర్ వెళ్ళాలి, ఏదైనా మంచి గ్లో రావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు బాదంతో నేను ప్యాక్ వేసి చూపిస్తాను. ఇప్పుడు మనం బాదం ప్యాక్ రెడీ చేసుకున్నాం కదా. బాదము 1 స్పూన్ వేసుకుంటే 2 స్పూన్లు తేనె వేయండి. దాంట్లో కొంచెం తడిపేంత పెరుగు. అదే డ్రై స్కిన్ వాళ్ళైతే మిల్క్ ప్యాకెట్, చక్కగా పచ్చి పాలు లేకపోతే కాచి చల్లార్చిన పాలు చేసుకోండి. ఇప్పుడు దీన్ని నేను ప్యాక్ లాగా వేసుకుంటాను.
నేను ఎప్పుడు ఇలా వేసుకోండి అని చెప్తా కదా. స్కిన్ టైట్ కూడా వస్తుంది ఈ ప్యాక్. కాబట్టి ఎప్పుడు కూడా కిందకి ఎప్పుడు కూడా ఇట్లా పుయ్యకుండా ఎలా వేసుకోవాలి నేను వీడియోలో చాలాసార్లు చెప్తుంటా. ఇలా వేసుకోండి అని చెప్తా కదా. మీరు ఇలా అంటే కష్టం వస్తుంది కాబట్టి ఇలా వేసుకోండి, ఈజీగా వేసుకోండి. ఇట్లా పైకి వేసుకోవాలి, ఇక్కడ ఇలా పోవాలి, ఇక్కడ ఇలా పోవాలి. ఫోర్హెడ్ థిక్గా వేసుకోండి చక్కగా. మీరు బ్రష్తో వేసుకున్నా పర్వాలేదు, లేదా హ్యాండ్తో వేసుకోవచ్చు. ఇట్లా వెనక్కి బ్యాక్ సైడ్ ఇట్లా కూడా మళ్ళీ 2-3 టైమ్స్ వేసుకోవాలి. చక్కగా వేసుకొని కొద్దిగా చెవులకి, ఇందాక నేను చెవులకు చూపించినట్లేను, చెవులకు కూడా మసాజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ప్యాక్ వేసుకొని ఒక 20 మినిట్స్ ఆరిపోయిన తర్వాత చక్కగా మీరు వాష్రూమ్కి వెళ్ళి చక్కగా ఇలా మసాజ్ చేస్తూ చక్కగా చన్నీళ్ళతోటి కడిగేసుకుంటే చాలా బాగుంటుంది. దీని మీద కూడా కొంచెం మసాజ్ చూపిస్తా. మీరు ఇది పెట్టుకొని చక్కగా, ఇది ఇలా తయారు చేసింది ఒక్కరోజే వాడాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అది అయిపోయిందనక మీరు చేయొచ్చు. ఇప్పుడు ఇది కొంచెం పల్పుగా ఉంటుంది, మీకు కొంచెం గరుగ్గా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మెల్లిగా స్మూత్గా చేసుకోవాలి. ఇందాక కలబంద కాబట్టి ఫాస్ట్గా చూపించా, అది జ్యూసీగా ఉండి చక్కగా స్మూత్గా జారిపోతుంది. ఇది అట్లా కాదు, మనకి గాలికి టైట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ దాన్నే అద్దుకుంటూ వేరే వాటర్ ఏం అద్దొద్దు, దీనికి మాత్రం అద్దొద్దు. జస్ట్ ఇట్లా మెల్లగా ఎక్కడెక్కడ మీరు బ్లాక్ షేడ్ ఉంది అక్కడ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి. కళ్ళ కింద ఉందా, లేదా మనకి లిప్స్ మీద ఉన్నాయా, లిప్స్ కూడా మనం చక్కగా మసాజ్ చేసుకోవచ్చు. మనం మూతి అంతా మూసేసి చేసుకుంటే మన పెదాల మీద కూడా డెడ్ స్కిన్ ఉంటుంది. పెదాలకి డెడ్ స్కిన్ ఉందనుకోండి, చక్కగా టమాటా మీద షుగర్ వేసి పెదాలకి స్క్రబ్ చేయలాగా చేశారనుకోండి, పెదాలు కూడా చక్కగా కలర్ చేంజ్ అయిపోతాయి. మనకి పెదాల మీద కూడా డెడ్ స్కిన్ ఉంటుంది తెలుసా. చక్కగా ఇలా చేసుకోండి. ఇలా మెల్లగా మన బాదం ఒక్కటే ఒక 15-20 మంచిగా మిక్సీ చేసి పెట్టుకున్నారనుకోండి, ఇంకా మీ ఇంట్లో బ్యూటీ పార్లర్లతో అవసరం లేకుండా చక్కగా చేసుకోవచ్చు. ఇట్లా నెక్కుకి చక్కగా రౌండ్గా ఇట్లా నెక్ కూడా పైకి చక్కగా పైకి చేసుకుంటూ చెయ్యాలి. హ్యాండ్ ఇలా వెనక్కి తీసుకెళ్ళాలి. ఈ హ్యాండ్ ఇటువైపు, ఈ హ్యాండ్ ఇటువైపు వాడితే వస్తుంది. నేను డ్రెస్ మీద ఉన్నా కాబట్టి అంత ఫ్రీగా బ్యాక్ సైడ్ చేసుకోలేకపోతున్నా, లేకపోతే నేను బ్యాక్ మంచిగా నేను అంతా చక్కగా ఇలా పెట్టేసుకొని చక్కగా చేసుకుంటా. నేను బ్యూటీ పార్లర్ నడిపినప్పుడు కూడా నేను ఎవరితో చేయించుకునేదాన్ని కాదు. జస్ట్ ట్రైనింగ్ అయినప్పుడు ఫైనల్గా వాళ్ళు ఎలా చేశారనేది మాత్రం ట్రయల్ చూసేదాన్ని, నేనే చేసుకునేదాన్ని. ఇన్నేళ్ళు నేనే చేసుకుంటూ వచ్చాను. ఇది కూడా ఇక్కడ మనకి స్పెట్స్ పెట్టుకున్నప్పుడు ఇక్కడ మరకలు పడుతూ ఉంటాయి. దీన్ని కూడా కొంచెం ఇక్కడ మర్చిపోవద్దు. నేను రెగ్యులర్గా స్పెట్స్ వాడతాను. స్పెట్స్ లేని అసలు ఏమి కనిపించట్లేదు ఇప్పుడు, అందుకని నేను ఎప్పుడు స్పెట్స్ పెట్టుకొని వీడియోలు చేస్తూ ఉంటాను. ఉన్నది కొంచెం ప్యాక్ లాగేసి నేను కరెక్ట్గా ఒక 15-20 నిమిషాల తర్వాత నేను వాష్ చేసుకొని మీకు చూపిస్తాను. ఓకే అండి, నేను 15-20 నిమిషాల తర్వాత వాష్ చేసుకొని, మనకి టైం వేస్ట్ అయిపోతుంది కదా, దీంట్లో వీడియో లెంతీగా ఉంటే కష్టం కదా, అందుకని నేను డ్రై అయిపోయాక చూపిస్తాను. ఓకేనా. చక్కగా ఇలాగ తుడుచుకొని ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే సాఫ్ట్గా స్మూత్గా స్కిన్ చక్కగా ఎంత సాఫ్ట్గా స్మూత్గా అనిపిస్తుంది మనకి. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. కాబట్టి బాదం కలిపి పెట్టుకొని చక్కగా ప్రతిరోజు మీరు స్నానానికి వెళ్ళే ముందు చేసుకొని, అంత అయిపోయాక నైట్ కంపల్సరీ కలబంద అలోవెరా కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి. ఒక 20 డేస్ రెగ్యులర్గా చేయండి. ఇంకా మీరు అలవాటు పడ్డారంటే ఎప్పటికీ చేసుకుంటూనే ఉంటారు. కాబట్టి ఒక్క చిటికెడు కలబంద తీసుకొని
ఫేస్కి మంచిగా ఇంకిపోయేటట్టు చేసుకోవాలి. కళ్ళ కింద మొత్తం. ఇంకా మళ్ళీ కడుక్కోవద్దు అన్నట్టు. నైట్ ఇట్లాగే అప్లై చేసుకొని ఇంకా అట్లే పడుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే స్కిన్ పొద్దున్నే మీకు మచ్చలు ఉన్నాయా, మంగు మచ్చలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా స్పాట్స్ ఉన్నాయా, పింపుల్స్ ఉన్నాయా, ఏదున్నా వెళ్ళిపోయి స్కిన్ సాఫ్ట్గా, స్మూత్గా, షైనింగ్గా అనిపిస్తుంది అనమాట. అంతే. ఇట్లా వదిలేసేయండి. కొంచెం ఆ చర్మంలోకి ఇంకిపోయిందనక మసాజ్ చేసుకొని చక్కగా వెంటనే 2 మినిట్స్లోనే ఆరిపోతుంది. ఇంకా అలాగే పడుకోండి. చక్కగా చాలా బాగుంటుంది. కాబట్టి ట్రై చేయండి. పెద్ద కష్టమేం కాదు కదా. కాబట్టి ట్రై చేయండి. మార్నింగ్ బాదంతో చేయండి, నైట్ కలబంద అప్లై చేయండి. లేదా నైటే చేసుకోండి. చక్కగా బాదం ప్యాక్ వేసుకొని మసాజ్ చేసుకొని కడుక్కోండి. వెంటనే కలబంద అప్లై చేసుకొని పడుకోండి. దీన్ని చూసారా ఎలా అనిపించింది నా వీడియో? మీరు నేర్చుకోండి ప్లీజ్. అందరూ కొంచెం ఓపీ చేసి నేర్చుకోండి. పార్లర్తో అవసరం లేకుండా చక్కగా మీరే ఎల్లుండి ఫంక్షన్ ఉంటే చక్కగా మీరే మసాజ్ చేసుకొని ఏదో ఒక న్యాచురల్ ప్యాక్ వేసుకొని ముందు రోజు నైట్ వేసుకున్నా ఓకే. మసాజ్ అనేది కంపల్సరీ లేడీస్కి అవసరం కాబట్టి మీరు నేర్చుకొని ఉంటే ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు టీవీ చూస్తున్నప్పుడు చక్కగా ఫేస్కి మసాజ్ చేసుకుంటుంటే జస్ట్ రోజు ఒక 5 నిమిషాలు చేసుకున్నా చాలు. మన స్కిన్ జారిపోకుండా టైట్గా, గ్లోయింగ్గా, సాఫ్ట్గా, స్మూత్గా, హెల్దీగా అనిపిస్తుంది. కాబట్టి మీరు చూసినందుకు, నాకు లైక్ కొడుతున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు.